శ్రీనివాస్ గౌడ్ గారి ప్యానల్ ఈ దినం వాళ్ళ నామినేషన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ పక్షంగా వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అయితే కొన్ని నియమ నియమాలు దయచేసి అందరూ గమనించండి. ఎలక్షన్స్ ఈ గణేష్ నిమజ్జనం ఉన్న కారణంగా పోలీసు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే స్లోగన్స్ ఇవ్వద్దన్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతామన్నారు. అందుకని ఈ ప్రాంతంలో మనం స్లోగన్స్ కానీ ఇలాంటివి లేకుండా దయచేసి ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది, ఈ సోషల్ మీడియాను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి. సోషల్ మీడియా మనందరిది. ఎలక్షను అందరి కొరకు జరుగుతుంది. కులము కానీ మతము కానీ ఇలాంటిది ఎవరైనా రాసినట్లయితే నేను క్యాండిడేట్ల మీద నేను యాక్షన్ తీసుకోను, కానీ రాసిన వారిని తప్పకుండా సభ్యత్వం రద్దు చేస్తాను. రాసిన వారు ఇక మీదట ఈ లైఫ్ మెంబర్ నుంచి కూడా అవసరమైతే మేము వాళ్ళను అక్కడి నుంచి కూడా దూరపరుస్తామని చెప్పడానికి నేను మీ ముందున్నాను. మనమందరము కలిసి ఎలక్షన్ చేసుకుందాం. ఈ 29 తర్వాత ఎవరినైతే మనం అపోజ్ చేసినామో వాళ్ళందరూ మనకు అధికారే, ఒకవేళ హీ విన్స్. అందుకని కొంచెం సామరస్యంగా మన భాషలు వాడుకుందాం. మన పద్ధతి, మన కల్చరు, మన భారతదేశంలో ఉన్న ఈ అన్యోన్యతను మనం దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ ఎదుటి వాళ్ళతో కానీ మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ లెవెల్లో మీరు ప్రచారం చేసుకోండి, ఎవరిని కూడా కించపరచొద్దని నా యొక్క మనవి. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, ప్రక్రియ వరకే మనం అందరము పోటీదారులం. కానీ ఇదంతా అయిపోయాక, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి ఉండాల్సిందే. ఇది ఒకటే సంఘము, ఇది మన సంఘము, తెలంగాణ రాష్ట్ర సంఘము. ఏది ఏమైనా కూడా పోటీదారులైనా కానీ మద్దతుదారులైనా కానీ కేవలము మనము ఈ ఎన్నికల స్టంట్ అనుకోవాలి. ఇది ఒక భాగం అనుకోవాలి, అంతేగాని మనం శత్రువులం అయితే కాదు. కాబట్టి అది మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి అనేది ఇప్పుడు సారు ఎన్నికల కమిషన్ చెప్పిన ఆదేశాలు. దాన్ని మనం అందరం కూడా పాటిద్దాము. రైట్, 29 తర్వాత మళ్ళీ అందరం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఎన్నికలలో భాగంగా ఈరోజు నామినేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా ప్యానెల్లో నేను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాస్కర్ గారు, కోశాధికారిగా తాటి రవీందర్ గారు ఈరోజు అందరి సహాయ సహకారాలతో నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ జిల్లాల పెద్దలు, ముఖ్యంగా మా పెద్దలు లింగమూర్తి గారికి, అదేవిధంగా శైలేందర్ గారికి, అదేవిధంగా గ్రేటర్ అధ్యక్షులు శేఖర్ గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, నల్గొండ జిల్లా కృష్ణ గారికి, నాగర్ కర్నూలు నేతాజీ గారికి, అదేవిధంగా వివిధ పిఎస్టీలు రంగారెడ్డి జిల్లా శేఖర్ గారికి, శివలింగం గారికి, ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మన పెద్దలు ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పినట్టు, అదేవిధంగా లింగమూర్తి అన్న చెప్పినట్టు ఇదంతా కూడా సామరస్యపూర్వకంగా ఈ ఎన్నికల వాతావరణం ఉండాలి. ఎవరిని కూడా వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా మనం పోకూడదు. ఎందుకంటే మన అందరం ఒక ఫ్యామిలీ. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర అసోసియేషన్ అంటే దేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి మనం తీసుకెళ్ళాము. మరి అలాంటి రాష్ట్ర అసోసియేషన్ ఎన్నికలు రావద్దని అనుకున్నాం, కానీ వచ్చాయి. వచ్చినప్పుడు వాటిని మనం స్వీకరించాలి. ఆ స్వీకరించేది కూడా ఒక పాజిటివ్ తోటి ముందుకెళ్ళాలి. కానీ మనం ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలకు ఎవరిని కూడా సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ ఎవరు కూడా కించపరిచే విధంగా పెట్టకండి. ఎందుకంటే ఇది కేవలము 15 రోజులే ఉంటుంది ఈ ఎన్నికల స్టంట్. మళ్ళీ తర్వాత మనందరం ఒక ఫ్యామిలీ, మనందరం కలిసి మెలిసి ఒక ఫోటోగ్రాఫర్లుగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటాం కనుక దయచేసి ఎవరైనా సరే వ్యక్తిగతంగా బహిరంగంగా సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఎవరిని కూడా బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయొద్దని చెప్పి మరొక్కసారి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన నేను ప్రధాన కార్యదర్శిగా తాటి రవీందర్ గారు కోశాధికారిగా ముగ్గురం కలిసి ఒకే ప్యానల్గా నామినేషన్ వేయడం జరిగింది. గత
కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎలక్షన్ స్టంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గతంలో నాకు సహకరించినట్టుగానే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా నాకు అందరికీ కూడా సహకారం అందించాలని మా ప్యానెల్కి అత్యధిక మెజార్టీతోటి ఓటింగ్ సాధించి మళ్ళీ స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా స్నేహపూర్వకంగానే ఎన్నికలు సజావుగా సాగేటట్టు మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్యానెల్కు మీ అందరి మద్దతుతోటి అన్ని జిల్లాల మద్దతుతోటి మీరందరూ కూడా కలిసిమెలిసి మాకు ఓటు వేసి ఈ యొక్క ప్యానెల్ని గెలిపించగలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేటట్టు మీరందరూ సహకరించాలని మేము సహకరిస్తామని సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఏదైనా కూడా మేము చేసిన కార్యక్రమాలనే తెలియజేస్తాం తప్ప ఎవరిని వ్యక్తిగా దూషించమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అందరినీ కూడా మా ముగ్గురి ప్యానెల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా సవినయంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తాటి రవీందర్. సీనన్న ప్రెసిడెంట్గా రెడ్డి భాస్కర్ గారు జనరల్ సెక్రటరీగా, నేను కోశాధికారిగా ఈ ప్యానెల్ వేసినాము. ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయ తెలియజేస్తున్నాను.